తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని ప్రసిద్ధ కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ తీర్థ మహోత్సవానికి సంబంధించి సమన్వయ సమావేశం నిర్వహించాల్సి ఉండగా అది వాయిదా పడింది. ఈ మహోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించేందుకు ఎమ్మెల్యే బలరామకృష్ణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి రావాల్సిన సంబంధిత శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో పరిస్థితి మారింది. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఒకే ఒక దేవాలయంగా ఆయన ఇక్కడ ఉన్నారు. ఎన్నో వందల ఏళ్ల నుంచి కూడా భక్తులు కోరికలు తీరుస్తూ కోరికలు తీర్చి కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామిగా పేరుగాంచినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణం, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయడానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఈరోజు దానికి సమన్వయంగా అందరూ కలిసి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. కొందరు అధికారులు వారి యొక్క ఉద్యోగాల్లో వారికి ఉన్నటువంటి విధుల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం అవ్వడం వల్ల అందుబాటులో లేనందువల్ల ఈ యొక్క మీటింగ్ని వాయిదా వేస్తున్నాము. మరొక రోజు ఈ వారంలోనే అందరి అధికారులతో సమర్థవంతమైనటువంటి ఈ యొక్క మీటింగ్ని మళ్ళీ ఏర్పాటు చేసుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణాన్ని అత్యద్భుతంగా అందరూ కూడా ఆనందించే విధంగా కళ్యాణం, రథోత్సవం, చక్రతీర్థం అన్ని చక్కగా ఏర్పాటు చేస్తాం. భక్తులందరూ కూడా ఈ సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణానికి, రథం ఊరేగింపుకి, చక్ర స్నానానికి లక్షలాదిగా వచ్చి స్వామివారి యొక్క పరిపూర్ణానుగ్రహం పొందాల్సిందిగా కోరుతాను.